నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ప్రస్తుతం మనతో ఉన్నారు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రొఫెసర్ అండ్ ఊపిరితిత్తుల మరియు శ్వాసకోశ వ్యాధి నిపుణురాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కె కళ్యాణి గారు, ఎంబీబీఎస్, ఎండి, డిఎన్బి, రెస్పిరేటరీ మెడిసిన్. ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో ఊపిరితిత్తుల వ్యాధులు అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి, దగ్గు జలుబు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలా అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శివాబి ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను డాక్టర్ కళ్యాణి, నారాయణ హాస్పిటల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యాధి నిపుణురాలిని. ఈరోజు మనం అసలు ఊపిరితిత్తుల వ్యాధులు అంటే ఏంటి, దాని వ్యాధి లక్షణాలు ఏంటి, అసలు మనం ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి, వాటికి దగ్గు జలుబు వస్తే సింపుల్ జలుబు దగ్గు కూడా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా, మెయిన్గా దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అవి సీరియస్నెస్ ఏంటి, అంటే జబ్బు ప్రాముఖ్యత ఏంటి అనేది దాని గురించి వివరిస్తాను. నమస్తే డాక్టర్ గారు. జలుబు దగ్గు ఎందుకు వస్తుంది, వాటి లక్షణాలు ఏంటి డాక్టర్ గారు? ముందుగా అసలు జలుబు దగ్గు ఎందుకు వస్తుంది? జలుబు అనేది వైరస్ ఇన్ఫెక్షన్. మనం చూస్తున్నాం కరోనా వలన మనకి చాలా అసలు దాని గురించి కొద్దిగా అవగాహన అనేది ఏర్పడింది. ఈ జలుబు దగ్గు అనేది మనకి వైరస్ మూలన ఫ్లూ వైరస్ అని, కరోనా వైరస్ అని, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని, ఇలా రకరకాల వైరస్ల వలన జలుబు వస్తుంది. అట్లాగే జలుబు అనేది ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఏదైనా దుమ్ము తగిలినా, ఏదైనా పడన వస్తువు చల్లగాలి రూపంలో పోయినా, అట్లాగే ఏమైనా ఉంటే వాళ్ళకి జలుబు అనేది అధికంగా రోజు కంటే కూడా ఎక్కువగా, చిన్న సబ్బు నొరగ తగిలినా నాకు తుమ్ములు వచ్చేస్తున్నాయి అంటారు. ఆడవాళ్ళు అయితే మాకు వంట చేసేటప్పుడు తుమ్ములు వస్తున్నాయి మేడం అని చెప్తూ ఉంటారు. ఇలాగ దుమ్ములోకి పోయినప్పుడు తుమ్ములు వస్తున్నాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎలర్జీ లక్షణాలు. జలుబు, వైరల్ జలుబు వేరు, ఎలర్జీ జలుబు వేరు. ఎలర్జీ కానీ మీకు ఉన్నట్లయితే ఈ పైన చెప్పిన లక్షణాలు ఉంటే వెంటనే ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని ఒకసారి సంప్రదించండి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ ఏ రూపంలో ఉంటాయి, ఏ రకంగా వస్తుంది డాక్టర్ గారు? అలాగే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు ఏ రూపంలో ఉంటాయి? ఊపిరితిత్తుల్లో చాలా భాగాలు ఉంటాయి. ఒకటి శ్వాసనాళాలు, మనకి బయట నుంచి ఆక్సిజన్ లోపలికి వెళ్ళడానికి మరియు చెడు గాలి బయటకు రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇవి మనం ఇక్కడ మన ట్రేకియా, అట్లాగే బ్రాంకై, ఇలా మన చెట్టుకి ఎలా బ్రాంచెస్ ఉంటాయో మన ఊపిరితిత్తుల్లో అలాగా అనేక రకాల డివిజన్స్ ఉంటాయన్నమాట. అంతవరకు ఊపిరితిత్తుల చివరి వరకు ఇవి గాలిని తీసుకెళ్తూ ఉంటాయి. అట్లాగే పారెన్కైమా అంటాం, అంటే చుట్టూత ఒక చెట్టుకు ఆకులు ఎలా ఉంటాయో అట్లాగే ఊపిరితిత్తుల్లో కూడా పారెన్కైమా మెయిన్ అది అవసరం అనమాట. ఆక్సిజన్ మన రక్తంలోకి పోవడానికి మెయిన్గా అది ఉపయోగపడుతుంది. అట్లాగే దాని చుట్టూతో ఒక పొర ఉంటుంది, దాన్ని ప్లూరా అంటాం. అంటే ప్లూరా అంటే కొన్నిసార్లు నీ ఊపిరితిత్తులకి నీరు వచ్చింది ఇట్లా చెప్తూ ఉంటారు కదా, అంటే ఊపిరితిత్తులో నీరు రావడం అనేది ఆ పొరలో జరుగుతుంది, ఊపిరితిత్తులు బయట ఉన్న పొరలో వస్తుంది. అట్లాగే ఇంటర్స్టిషియం అంటాం, అంటే రక్తనాళాలన్నీ ఉండే ప్లేస్ని ఇంటర్స్టిషియం అంటాం. ఇట్లాగే ఊపిరితిత్తుల్లో అనేక రకాలైన భాగాలు ఉంటాయి. వీటన్నిటినీ మనం వాడే ఒకే ఒక్క పదం ఏంటంటే నిమ్మో అని వాడేస్తుంటాం. కానీ అసలు ఇవేంటి, దానిపైన అవగాహన అనేది క్లియర్గా ఉండాలి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు ఏ రకంగా వస్తుంటాయి? సింపుల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. బ్రాంకైటిస్ అంటాం, అంటే ఊపిరి తీసుకెళ్లే శ్వాసనాళాల్లో వచ్చేదాన్ని బ్రాంకైటిస్ అంటాం. అట్లాగే ఆస్తమా అంటాం, ఊపిరితిత్తులకు వచ్చే ఎలర్జీని ఆస్తమా అంటాం. శ్వాసనాళాలు ఏదైనా చల్లగాలి కానీ డస్ట్ కానీ లోపలికి పోయినప్పుడు ముడుచుకుపోతూ ఉంటాయి, అది ఒక ఊపిరితిత్తులకు వచ్చే ఎలర్జీ లక్షణం. అట్లాగే పొగ తాగే వాళ్ళల్లో కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తూ ఉంటాయి. అవి సిఓపిడి సమస్య అంటూ ఉంటాం. అవి ఎక్కువగా సిగరెట్లు తాగే వాళ్ళలో, లేదు కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో, ఇట్లాంటివి మన ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ అంటాం. అంటే ఎక్కడైనా సిలికోసిస్, గనుల్లో పనిచేసే వాళ్ళకి, అట్లాగే వీళ్ళందరికీ ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిమోనియా ఎందుకు వస్తుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరికి ఎక్కువగా వస్తుంది డాక్టర్ గారు? ఇన్ఫెక్షన్స్ అనేవి సపోజ్ న్యూమోనియా, ఊపిరితిత్తులకు వచ్చే ఒక ముఖ్యమైన ఇన్ఫెక్షన్ న్యూమోనియా. అసలు ఈ న్యూమోనియా ఎందుకు వస్తుంది? మనం పీల్చే గాలి ద్వారా మనకు ఊపిరితిత్తుల్లోకి ఇన్ఫెక్షన్లు
యూజువల్లీ ఆ రూట్ ద్వారా పోతూ ఉంటాయి. కొంతమందికి షుగర్ పేషెంట్లు, ఇట్లా కిడ్నీ పేషెంట్లు, వీళ్ళకి ఏమంటే ఆల్రెడీ వాళ్ళకి ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది రక్తం గుండా ఊపిరితిత్తుల వరకు చేరుతుంది. మెయిన్గా అయితే ఊపిరితిత్తుల వరకు ఇన్ఫెక్షన్ చేరే దారి మనం పీల్చే గాలి ద్వారా వెళ్తుంది. న్యూమోనియా లక్షణాలు ఎలా ఉంటాయి మరి? న్యూమోనియా అనేది సడన్గా చలి జ్వరం వచ్చేయడం, దగ్గు వచ్చేయడం, దగ్గుతో పాటు గల్ల పడడం, గల్ల కూడా 102, 103 అట్లా హై టెంపరేచర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి న్యూమోనియా లక్షణాలు. వీళ్ళు ఎవరికి ఎక్కువగా వస్తుందంటే చిన్నపిల్లల్లో దీని తీవ్రత ఉంటుంది, మరియు పెద్దవాళ్ళలో 45 కంటే 50 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరియు షుగర్ పేషెంట్స్ ఎక్కువగా న్యూమోనియాకి లోనయ్యే అవకాశం ఉంది. సో ఈ లక్షణాలు కానీ, చలి జ్వరము, దగ్గు, ఈ లక్షణాలు కానీ వచ్చినట్లయితే ఆలస్యం చేయకుండా అక్కడ ఇక్కడ మందులు తీసుకోకుండా ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ పద్ధతి. టీబీ జబ్బు గురించి వివరించండి డాక్టర్ గారు. అట్లాగే ఊపిరితిత్తులకు వచ్చే ఇంకొక ఇన్ఫెక్షన్, మెయిన్గా మన ఇండియాలో మనం ఇబ్బంది పడే ఇన్ఫెక్షన్ టీబీ జబ్బు. ఈ టీబీ జబ్బు అనేది చాలామందికి అమ్మో టీబీనా ఇట్లా భయపడుతూ ఉంటారు. టీబీ జబ్బు అనేది కూడా ఇప్పుడు మన న్యూమోనియాలో వస్తుంది, అట్లాంటి ఇన్ఫెక్షనే. కాకపోతే కొంచెం తీవ్రత అనేది దీర్ఘకాలిక వ్యాధి. టీబీ అనేది దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి కొంచెం ఎక్కువ కాలం మందులు వాడతాం. న్యూమోనియాకి ఒక వారం రోజులు వాడి మానేస్తాం, అదే టీబీకి అయితే ఒక 6 నెలలు కోర్స్ లాగా వాడతాం. మరి ఇది ఎలా వస్తుంది టీబీ? టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే పురుగు మూలన వస్తుంది. అది ఎవరికి వస్తుంది? మా ఇండియాలో ఈ పురుగు ఎక్కడ చూసినా ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళు, మనం సపోజ్ ఒక సినిమా హాల్కి వెళ్ళాము, మనకు తెలియదు పక్కనున్న పేషెంట్ టీబీ పేషెంటా, దగ్గుతూ ఉంటారు, ఏముంది వాళ్ళకి ఏం ఇన్ఫెక్షన్ మనకు తెలియదు. సో అలాంటి క్లోజ్డ్ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టీబీ ఒకసారి ఇన్ఫెక్ట్ అయ్యాక అందరికీ బయటపడాలన్న ఇదేం లేదు. అంటే మన శరీరంలో ఉంటుంది కానీ మనకు హాని చేయదు. ఈ టీబీ ఎవరికైతే రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుందో, సరిగా ఆహారం తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళలో ఈ లక్షణాలు అనేవి బయటపడతాయి. దగ్గుతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దగ్గుతో స్టార్ట్ అవుతుంది. దగ్గు, లో గ్రేడ్ ఫీవర్ అంటాం. సాయంత్రం పూట జ్వరం వస్తుంది. సాయంత్రం కొంచెం 2 నుంచి అట్లా ఈవినింగ్ టైంలో ఈ జ్వరం అనేది, అది కూడా లో గ్రేడ్ ఫీవర్, ఒళ్ళు నొప్పులు, నీరసం ఇలాగా ప్రజెంట్ అవుతుంది. ఎవరికైతే 2 వారాల కంటే దగ్గు అనేది ఎక్కువగా ఉంటుందో ఒకసారి నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకోకుండా వెంటనే ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి. ఎందుకంటే ఒకసారి ఊపిరితిత్తులకు ఉన్న లక్షణం ఏంటంటే, టీబీ వ్యాధికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఊపిరితిత్తుని చెడగొట్టేస్తుంది. అంటే ఊపిరితిత్తు గడ్డ కట్టేలాగా చేసేస్తుంది అనమాట. అది పని చేయకుండా ఇంక దాన్ని మనం ఇంక తిరిగి తీసుకురాలేము. సో టీబీ అనేది కొంచెం ప్రమాదకరమైన జబ్బు. వెంటనే మనం ఆ లక్షణాలు కానీ ఉన్నట్లయితే వెంటనే ఒకసారి వెళ్ళి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గల్ల పరీక్షలు అవైలబుల్ ఉంటాయి. ముందు అసలు గల్ల పరీక్షను అయితే చేయించుకొని గల్లలో టీబీ నిర్ధారణ చేసుకొని దానికి తగిన మందులు వాడుకోవడం మంచిది. అలాగే పైన చెప్పినంటే ఇది మెయిన్గా పిల్లల్లో అండ్ తర్వాత పెద్దవాళ్ళలో కొంచెం తీవ్రంగా ఉంటుంది. మరి టీబీ అనేది ఊపిరితిత్తుల లోపలే వస్తుందా? కాదు, టీబీ అనేది ఎక్కడైనా రావచ్చు. ఒకసారి మనకి టీబీ పురుగుతో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి టీబీ గడ్డల రూపంలో వస్తుంది. ఇక్కడ మన మెడ మీద ఒక గడ్డలాగా వచ్చింది, ఇది టీబీ అన్నారమ్మా అంటారు. అవును, టీబీ అనేది మనకి మన జుట్టు, వేళ్ళు, గోర్లు ఇవి తప్పించి మన శరీరంలో ఎక్కడన్నా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే టీబీ గడ్డల రూపంలో, ఊపిరితిత్తులు బయట పొరలో నీరు చేరడం అని చెప్పాను కదా, ఊపిరితిత్తులు బయట పొరలో నీరు అనేది చేరుతూ ఉంటుంది టీబీ మూలన. అట్లాగే మన ఇంటెస్టైన్కి రావచ్చు, పేగుకి రావచ్చు, ఆడవారికి గర్భసంచికి రావచ్చు. ఇట్లా చాలా కారణాలు. ఇన్ఫర్టిలిటీకి ఇది వన్ ఆఫ్ ది కాజ్ అనమాట. ఇప్పుడు ఎక్కువ ఈ పిల్లలు లేకపోవడం అనేది కొంచెం ఎక్కువగా చూస్తున్నాం. వారిలో కూడా ఈ ఇన్ఫర్టిలిటీకి టీబీ కూడా వన్ ఆఫ్ ది కాజ్ కావచ్చు. కాబట్టి కొంచెం టీబీ దాని ప్రాముఖ్యతను తెలుసుకొని నేను పైన చెప్పిన లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే
ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి సంప్రదించండి. ఆస్తమా గురించి వివరించండి డాక్టర్ గారు. ఇందాక వివిధ భాగాలు ఉన్నాయని చెప్పాను కదా, మెయిన్గా శ్వాసనాళాలు. ఈ శ్వాసనాళాలకు వచ్చే జబ్బుల్లో ఒకటి మెయిన్గా ఆస్తమా, బ్రాంకియల్ ఆస్మా అంటాం. ఇది ఇందాక చెప్పినట్టు ఇది నథింగ్ బట్ ఊపిరితిత్తుల ఎలర్జీ. ఎలా ప్రజెంట్ అవుతుందంటే మెయిన్గా సీజనల్ అనమాట. ఇది చలికాలంలో ఎక్కువ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. ఎలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాతావరణం మార్పులు ప్లస్ ఇన్ఫెక్షన్లు మనకి ఎక్కువ ఈ అక్టోబర్ సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ సీజన్లో ఆయాసం రావడం, పిల్లి కూతలు వస్తాయి. ఇప్పుడు మనం చిన్న గొట్టంలో నుంచి చూస్తుంటే కుయ్యని సౌండ్ వస్తుంది కదా, అట్లాగే ఈ గాలి పీల్చేటప్పుడు ఆ ఎయిర్వేస్ అనేవి ఇలా ముడుచుకుపోవడం వలన విజిల్ లాగా సౌండ్ వస్తూ ఉంటుంది. ఇది మెయిన్ ఆస్తమా లక్షణం. ఆయాసంతో పాటు పిల్లి కూతలు, దాంతోపాటు దగ్గు, గల్లపడ్డం, ఇవన్నీ దాని లక్షణాలు. ఈ ఊపిరితిత్తుల ఆస్తమా ఉన్న వాళ్ళకి ముక్కుల ఎలర్జీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే చల్లగాలి తగిలిన తుమ్ములు ఎక్కువ రావడం, 1-2 కంటే ఎక్కువ తుమ్ములు వచ్చేయడం, ఇవన్నీ దాని లక్షణాలు అనమాట. దీనికి మెయిన్గా ఒక అపోహ ఉంటుంది, అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ ఆస్తమా అనగానే ఇన్హేలర్ స్టార్ట్ చేసేస్తారేమో. అలాంటి అపోహలు భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇన్హేలర్స్లో మనం మైక్రో డోసుల్లో ఉంటుంది. మనం మిల్లీగ్రాములు మైక్రోగ్రాములు అని చదువుతాం కదా, అంత చిన్న డోసులో ఉంటుందన్నమాట ఆ మందు. ఎందుకు పీల్చే మందే మెయిన్ రీజన్ అంటే మనం ఊపిరితిత్తుల్లో మింగే ట్యాబ్లెట్ రక్తంలోకి పోతుంది. రక్తంలో నుంచి మన ఊపిరితిత్తులు గాలి పీల్చే గొట్టాల వరకు చేరదన్నమాట. అందుకని మనం పీల్చే మందే మెయిన్ ఇన్హలేషన్ రూటే బెస్ట్ రూట్. తక్కువ డోసుల్లో ఉంటుంది కాబట్టి దీనికి ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అది రక్తంలోకి చేరదు. కానీ యూజువల్లీ చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఒకటి పీల్చే మందు వాడినా సరిపోవడం లేదు. ఎప్పుడు సరిపోదంటే పీల్చే టెక్నిక్ తప్పున్నా మనం పీల్చే విధానం సరిగా ఉండాలి. పీల్చే విధానంలో చిన్న తప్పులున్నా ఊపిరితిత్తులు చివరి వరకు మందు చేరదు. సో పీల్చే మందు డాక్టర్ గారు ఇచ్చినప్పుడు వెంటనే ఇది ఎలా పీల్చాలి అని కరెక్ట్గా నేర్చుకొని ఆ మందు, ఒక్కొక్కరికి ఒక్కొక్క డోసెస్ ఉంటాయి, అందరికి ఒకే మందు పెట్టం. ఆ పీల్చే మందు కూడా చూడ్డానికి ఒకేలాగా ఉన్న చాలా రకరకాల మందులు ఉంటాయి. ఎవరికి ఏం మందు పెట్టాలి, చిన్నపిల్లలకి ఎంత డోస్ పెట్టాలి, పెద్దవాళ్ళకి ఎంత డోస్ పెట్టాలి, అది డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఎంత మినిమం డోస్కి ఇప్పుడు పెద్ద డోస్ స్టార్ట్ చేసినా అది ఎంత తగ్గించుకుంటూ వెళ్ళిపోతాం. చివరి మెయింటెనెన్స్ డోస్ అంటాం, ఎంత డోస్ పెడితే వీళ్ళకి అసలు సిమ్టమ్స్ రావట్లేదు. కొంతమందికి పూర్తిగా మనం ఆపేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు మనం చెప్పే జాగ్రత్తలు అవన్నీ సరిగా పాటించినట్లయితే దానికి అసలు పీల్చే మందు అనేది మనం టాపర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది బ్రాంకియల్ ఆస్మా లక్షణాలు. COPD గురించి వివరించండి డాక్టర్ గారు. అట్లాగే ఇంకొక మేజర్ సమస్య COPD. మనం ఏముంది సరదాగా పల్లెల్లో అట్లాగా COPD సిగరెట్లు తాగేస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చే మేజర్ సమస్య COPD. చిన్నతనంలో ఊరికే సరదాగా స్టార్ట్ అవుతుంది ఈ అలవాటు అనేది. అది ఎంత ప్రమాదకరమైందంటే ఒక వయసు వచ్చిన తర్వాత 40-45 వరకు దాని వలన ఇబ్బంది ఏమి ఉండదు. ఎంత సిగరెట్లు తాగినా 45 దాటంగానే వాళ్ళకి నెమ్మదిగా లక్షణాలు రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే గాలి పీల్చుకోవడమే కష్టంగా, కొద్దిగా దూరం నడిచినా ఆయాసం వచ్చేయడం, పిల్లి కూతలు వచ్చేయడం, పొడి దగ్గు వచ్చేయడం. ఈ COPD పొగ అనేది అసలు ఊపిరితిత్తులను పూర్తిగా చెడగొట్టేస్తుంది అనమాట. గాలి పీల్చే గొట్టాలే కాకుండా ఊపిరితిత్తులను లూజ్ చేసేస్తుంది. ఇప్పుడు మనకి రబ్బర్ బ్యాండ్ సాగితే పని చేయదు కదా, అట్లాగే ఊపిరితిత్తులు మనకి సాగిపోతే దాని సాగే తత్వం పోతే పని చేయవు. మనం గాలి పీల్చేటప్పుడు లోపలికి విచ్చుకోవు, అట్లాగే వదలడానికి తిరిగి గాలి వదలలేవు. సో ఈ COPD వాళ్ళలో మెయిన్గా ఆక్సిజన్ అనేది లోపలికి పోదు, అట్లాగే కార్బన్ డయాక్సైడ్ అనేది బయటకు వదలడం కష్టమైపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నెక్ మజిల్స్, ఈ ఊపిరితిత్తుల్లో నుంచి బయటికి గాలి రావడానికి మిగతా కండరాలన్నీ పనిచేస్తాయి అన్నమాట. దానికి ఆయాసం ఎక్కువగా అనిపించడం, కొంచెం 2 అడుగులు వేసినా కష్టంగా అనిపించడం. మరి వీళ్ళకేంటి ట్రీట్మెంట్? వీళ్ళకి కూడా మెయిన్ పీల్చే మందు దారి. ఆ పీల్చే మందులోనే చెప్పాను కదా రకరకాలు ఉంటాయి. ఆస్తమా వాళ్ళకి ఒక రకమైన మందు పెడతాము, ఈ COPD వాళ్ళకి ఒక రకమైన మందు సజెస్ట్ చేస్తాము. ఇట్లాగా COPD వాళ్ళకు కూడా పీల్చే మందు రూపంలోనే ఇస్తాం.
మెయిన్ రక్తం గుండా పోయేది జస్ట్ సపోర్టివ్ మెడిసిన్ అనమాట. ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ ఈ స్మోకింగ్ సెసేషన్, అంటే అసలు సిగరెట్లు వాళ్ళు ఆపేసినట్లయితే అక్కడి నుంచి ఊపిరితిత్తులు దిగజారడం అనేది ఆగిపోతుంది. అలాగే ఆపకుండా మందులు పీల్చుకుంటూ సిగరెట్లు అనేవి కంటిన్యూ చేస్తే ఊపిరితిత్తు పనితనం అనేది ఇంకా ఇంకా తగ్గిపోతుంది. మామూలుగా మనకి వయసుతో పాటు ఊపిరితిత్తు అనేది పని చేయడం తగ్గిపోతుంది. ఈ సిగరెట్లు తాగే వాళ్ళకు డబల్ రేట్లో, ఇప్పుడు 1.5 times డబల్ ది రేట్ అనమాట. అంత ఫాస్ట్గా ఊపిరితిత్తులో శక్తి అనేది తగ్గిపోతుంది. చివరికి ఆయాసం పెరిగి గుండె మీద ఒత్తిడి కింద మారుతుంది అనమాట. అదే కాకుండా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం, అంటే పూర్తిగా అసలు చెడు గాలి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు రానియకుండా చేస్తుంది. అప్పుడు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చినట్లయితే మనం బయట నుంచి ఆక్సిజన్, బైపాప్ మెషిన్లని ఇలా చెడు గాలి బయటకు తీయడానికి కొన్ని పరికరాలు ఉంటాయి, అవి యూజ్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అది కూడా ఫెయిల్ అయితే మనం వెంటిలేటర్కి వెళ్తాం. కాబట్టి సిఓపిడి అనేది అంత ప్రమాదకరమైంది. దీనికి మనం సింపుల్గా చేయవలసింది ఏంటంటే జస్ట్ స్మోకింగ్ అనేది ఆపేస్తే చాలు. ఈరోజు అంటే మేము ఆల్రెడీ ఊపిరితిత్తు డ్యామేజ్ అయింది కదా, ఇప్పుడు ఆపి ఏం లాభం అని అయితే అనుకోవద్దు. జస్ట్ మనం ఈరోజు ఆపేస్తే ఇక్కడ నుంచి మనకి జబ్బు పెరగదు. ఇక్కడ నుంచి మనం మందుల ద్వారా మనం దాన్ని ఒక స్టేబుల్ స్టేట్కి తీసుకెళ్ళచ్చు. ఊపిరితిత్తుల్లో నీరు, గాలి, చీము, రక్తం చేరితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలా డాక్టర్ గారు? ఊపిరితిత్తుల్లో బయట పొర అనేది చెప్పాను కదా, బయట పొరలో నీరు చేరడం అనేది చెప్పాను కదా, ఇది ఎలా ప్రజెంట్ అవుతుంది మరి? ఊపిరితిత్తుల్లో బయట పొరలో నీరు చేరినట్టయితే అది పొటెన్షియల్ స్పేస్ అంటాం. అక్కడ గాలి చేరచ్చు, నీరు చేరచ్చు, లేదా రక్తం చేరచ్చు, లేదా చీము చేరచ్చు. ఇట్లాగా చాలా రకాలైన నీరు చేరే అవకాశం ఉంటుంది. మరి ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? చిన్న నొప్పితో స్టార్ట్ అవుతుంది అనమాట. ఊపిరితిత్తులు బయట నీరు కానీ అట్లా చేరినట్టయితే గాలి పీల్చేటప్పుడు ఛాతీలో నొప్పి వస్తుంది, అలా ప్లూరైటిక్ చెస్ట్ పెయిన్ అంటాం. అట్లా ఏమైనా ఉన్నట్టయితే దాంతోపాటు ఆయాసం కూడా స్టార్ట్ అవుతుంది. మనం కొంచెం నీరు నిండితే కొద్దిగా దూరం నడిచినా వస్తుంది, ఎక్కువ నీరు వచ్చేస్తే కంప్లీట్గా ఆయాసం ఎక్కువగా వచ్చేయడం, ఇవన్నీ దాని లక్షణాలు. దీంట్లో మెయిన్గా గల్ల పొడి దగ్గు ఉంటుంది. పొడి దగ్గు, ఆయాసము మరియు చెస్ట్ పెయిన్ దీని లక్షణాలు. ఈ లక్షణాలు ఉంటే దానికి సంబంధించింది అయి ఉండొచ్చేమో అన్న అనుమానం ఉండాలి. డాక్టర్ దగ్గరనే వెంటనే సంప్రదించాలి. వలన రావచ్చు, న్యూమోనియా వలన పక్కకి స్ప్రెడ్ అయ్యి అక్కడ ఊపిరితిత్తులో చీమ అనేది కూడా చేరచ్చు అనమాట. దీనికి ఒక్కొక్క రకమైన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. నీరు చెడినట్లయితే ఆ నీరు తీసి పరీక్షకు పంపించి ఏ రకమైన నీరు, మామూలు సింపుల్ ఇన్ఫెక్షన్ అయినా లేదా ఇది టీబీ ఇన్ఫెక్షన్ మూలాన్ని కూడా చేరచ్చు అనమాట. టీబీ ఇన్ఫెక్షనా, దీనికి ఏం చేయాలి? ఒకవేళ గాలి చేరినట్లయితే అది కొంచెం ప్రమాదమైన సిచ్యువేషన్, వెంటనే మనం ఆ ఊపిరితిత్తులో గాలి అనేది రిలీజ్ చేయాలన్నమాట. అట్లా ఏమైనా చెప్పినట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి ఎమర్జెన్సీగా వచ్చేసేయాలి. గురక సమస్య గురించి వివరించండి డాక్టర్ గారు. దీంతో పాటు మనం మెయిన్గా ఇప్పుడు చూస్తున్న సమస్య గురక సమస్య. అసలు ఈ గురక సమస్య అందరూ గురక పెట్టే వాళ్ళందరూ అది సమస్యేనా? ఇలా చాలామంది అడుగుతుంది. మా ఇంట్లో మా వైఫ్ చెప్తుంది చాలా గురక వస్తుందని చెప్తుంది, ఏం చేయాలి? ఇట్లా అడుగుతూ ఉంటారనమాట. ప్రతి గురక చెడ్డదేం కాదు. గురక మెయిన్గా వెయిట్ బరువు అవ్వడం వలన వస్తుంది. మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తుల చుట్టూతో ఉన్న మజిల్స్ అవన్నీ కంప్రెస్ చేస్తాయి. ఈ గాలి పీల్చి కొట్టాలని చెప్పాను కదా, దాన్ని నొక్కేస్తాయి. దాంతోపాటు ఈ నాలిక వెనక్కి పడిపోతుంది. వెనక్కి పడిపోయి ఊపిరి వెళ్ళే నాళాలని మూసేస్తుంది. అందుకనే ఎప్పుడైనా సరే గురక సమస్య తగ్గాలంటే ముందు బరువు తగ్గాలి. ఈ చెడ్డ గురక లక్షణాలు ఏంటంటే, ఈ చెడ్డ గురక ఎప్పుడన్నా గురక బాగా పెట్టి సడన్గా ఊపిరి ఆపేసినట్టు చేసి అని మళ్ళీ గాలి తీసుకోవడం ఇలా కానీ కనిపించినట్లయితే ఇది మీకు అంటే ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళకి తెలియదు, వారి పక్కన వాళ్ళ పార్ట్నర్కి తెలుస్తుంది. పెద్దగా గురక పెట్టేయడం, సడన్గా ఊపిరి ఆపేయడం, మళ్ళీ బాగా డీప్గా గాలి తీసుకోవడం అట్లా చేస్తున్నట్లయితే వాళ్ళకు ఒకసారి హెచ్చరించాలి. దాంతోపాటు మనకి చెడు గాలి అనేది లోపల ఉండిపోతుంది ఈ గురక సమస్య వలన. సో పగలంతా పేషెంట్ లేవగానే తల దిమ్ముగా అనిపించడం, రోజంతా నీరసంగా
ఒక రకమైన మత్తుగా వాళ్ళు ఏంటంటే ఏదైనా టీవీ చూస్తున్నా ఇలా తూలిపోవడం, ఏదైనా పుస్తకం చదువుతున్నా తూలిపోవడం, ఈవెన్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తెలియకుండా నిద్రపోవడం, ఇవన్నీ చెడ్డగురక లక్షణాలు. సో ఈ చెడ్డగురక లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి ఊపిరితిత్తుల డాక్టర్ని సంప్రదించినట్లయితే దానికి తగిన పరీక్షలు చేస్తామన్నమాట. స్లీప్ స్టడీ అంటాం. నిద్రపోయేటప్పుడు మీకు నిద్రలో ఏం జరుగుతుంది, ఊపిరిలో ఏమైనా మార్పులు వస్తున్నాయా, గుండెలో ఏమైనా మార్పులు వస్తున్నాయా, మెదడులో మార్పులు వస్తున్నాయా, దాన్ని బట్టి దాంట్లో సివియారిటీ స్కోర్స్ ఉంటాయి. వీళ్ళకి మైల్డ్గా ఉందా, మోడరేట్ ఉందా, బాగా సివియర్గా ఉందా, ఎట్లా వస్తుంది అని చెప్పి చూస్తామన్నమాట. ఒక్కొక్క రకమైన అంటే ఇప్పుడు మైల్డ్గా ఉన్న వాళ్ళకి ఏం లేదు ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ అని చెప్తాం. అలాగే సివియర్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు బరువు వెంటనే తగ్గలేరు కాబట్టి సిప్యాప్ అనే ఆటో సిప్యాప్ అనే డివైస్ చెప్తాం. అంటే ఏం చేస్తుందంటే అది ఒక చిన్న మాస్క్లా ఉంటుంది. మనం అది కనెక్ట్ చేసుకొని పడుకున్నప్పుడు ఈ ఊపిరితిత్తుల నాళాలు తెరిచి ఉంచేలా చూస్తుంది అన్నమాట, మూసుకుపోకుండా. అట్లాగా ఈ గురక సమస్య కూడా కొంచెం పెద్ద సమస్య. ఈ పైన చెప్పిన లక్షణాలన్నీ ఉన్నట్లయితే ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని ఊపిరితిత్తుల నిపుణుల్ని సంప్రదించి దానికి తగిన జాగ్రత్తలు అవి తీసుకోవాలి. నేను పైన చెప్పిన ఊపిరితిత్తుల లక్షణాలన్నీ ఒకవేళ ఇది చూసిన ప్రేక్షకులకు కానీ ఏదైనా చిన్న డౌట్స్ ఉన్నా ఇది నారాయణ హాస్పిటల్లో ఊపిరితిత్తుల విభాగంలో ఇవన్నీ ఫ్రీగా చూస్తాము. సో నారాయణ అందించే సేవలన్నీ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి ఇవన్నీ ఎట్లా మన ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లే రాకుండా ఎట్లాగా మనం హెల్తీగా ఉండాలంటే ఒకటి స్మోకింగ్ మానేయాలి కంప్లీట్గా. 2 పోషకాహారం, మంచి ఆహారం, జంక్ ఫుడ్స్, బయట చేసే బిర్యానీలు ఇవన్నీ మానేసి, కూల్ డ్రింకులు ఇవన్నీ మానేసి కోడిగుడ్డు, పాలు, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ రోగనిరోధక శక్తి తగ్గకుండా కాపాడుకుంటూ ఉండాలి. అట్లాగే గురక సమస్య ఉన్న వాళ్ళకి మెయిన్ వెయిట్ లాస్, బరువు అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. మెయిన్ ఆ వెయిట్ అనేది కొంచెం జాగ్రత్త, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చూసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చూశారు కదండి, ఊపిరితిత్తుల వ్యాధుల గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా మరి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ ఛానల్ నంబర్ 6 నందు మధ్యాహ్నం 12:30 మరియు సాయంత్రం 5:30 ప్రసారమగును. యువర్స్ శైలజ. డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి SM_Solutions_24. మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. you.